అమరావతిలో సెంటు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం మరో 268 ఎకరాలు కేటాయిస్తోంది. R5 జోన్లో ఇప్పటికే 1134 ఎకరాలు కేటాయించగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తితో అదనపు భూమి ఇవ్వాలని ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కోర్టుల్లో ఉన్నా పట్టించుకోకుండా మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నమే లక్ష్యంగా ప్రభుత్వం కుట్రపూరితంగా ఇదంతా చేస్తోందని మండిపడుతున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన 50,000 మందికి రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం CRDA చట్టాన్ని సవరిస్తూ రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవ్వులూరు, కురగల్లు, నిడమర్రు పరిధిలో R5 పేరుతో కొత్త రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేసింది. ఇళ్ల స్థలాల కోసం ఎన్టీఆర్ జిల్లాకు 584 ఎకరాలు, గుంటూరు జిల్లాకు 550 ఎకరాలు కలిపి మొత్తంగా 1134 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. 2 జిల్లాల కలెక్టర్లు సమర్పించిన లేఅవుట్ ప్లాన్లను కూడా CRDA ఆమోదించింది. ఆ మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వారి కోసం 11, గుంటూరు జిల్లాకు చెందిన వారి కోసం 10 లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారు. ఆ పనులు జరుగుతుండగానే 2 జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తితో మరో 268 ఎకరాలు కేటాయించాలని ల్యాండ్ అలాట్మెంట్ స్క్రూటీనీ కమిటీ LASC నిర్ణయించింది. ప్రభుత్వం కేటాయించిన 584 ఎకరాల్లో 20,684 మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వగలమని, మిగతా 6,055 మంది కోసం మరో 168 ఎకరాలు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కోరినట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మికి రాసిన లేఖలో CRDA కమిషనర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే 550 ఎకరాల్లో 19,818 గుంటూరు జిల్లా వారికి భూములు కేటాయించాలని కోరారు. ఎకరాకు 24.60 లక్షల చొప్పున CRDAకి చెల్లించేలా భూములు కేటాయించాలన్నారు. అదనపు భూములు కేటాయించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 26న, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 27న లేఖలు రాశారు. అందుకు బదులుగా 2 జిల్లాల కలెక్టర్లకు CRDA కమిషనర్ వివేక్ యాదవ్ సోమవారం లేఖలు రాశారు. ఆయన రాసిన లేఖల్ని బట్టి చూస్తే 3,535 మంది లబ్ధిదారుల కోసం అదనంగా 98 ఎకరాలు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కోరగా 1000 మంది లబ్ధిదారుల కోసం 30 ఎకరాలు కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోరినట్లు ఉంది. అయితే 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఆ సంఖ్యను చేరుకునేలా అదనపు లబ్ధిదారుల్ని గుర్తించమంటూ కలెక్టర్లకు రాసిన లేఖలో వివేక్ యాదవ్ సూచించారు. దీన్ని అత్యవసరంగా పరిగణించి లబ్ధిదారుల వివరాలు అందజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లకు సోమవారం వివేక్ యాదవ్ లేఖ రాయగా ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ మంగళవారం సమావేశమై 268 ఎకరాలు అదనంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక రాజధాని అమరావతిలో సగటున ఎకరం బేస్ ప్రైజ్ 4.1 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహ నిర్మాణానికి బేస్ ప్రైజ్ లో 25% కేటాయించవచ్చన్న నిబంధన ఉంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 23న జరిగిన అథారిటీ సమావేశంలో దాన్ని 6% తగ్గించారు. దాని ప్రకారం CRDAకి ఎకరానికి 24.60 లక్షల చొప్పున 268 ఎకరాలకు కలిపి 65.93 కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖ చెల్లించాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో CRDA కమిషనర్ పేర్కొన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం అదనంగా 268 ఎకరాలు కేటాయించడంపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కోర్టుల పరిధిలో ఉన్న ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అమరావతి రాజధానిని ఎన్ని రకాలుగా వినాశనం చేయాలో, దానికి ఎన్నెన్ని మార్గాలు ఎతకాలో ఆ మార్గాలన్నిటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అన్ని మార్గాలను ఎతుకుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పేదలకి ఇళ్ల పట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చినటువంటిది కాదు. అమరావతి భూసేకరణ పథకంలోనే ప్రతి ఒక్క రైతు భూసేకరణకి ఇచ్చినటువంటి భూమిలో 5% భూమి, అనగా ఎకరానికి 5 సెంట్లు పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలి అనేటువంటి మా యొక్క ప్రతిపాదనపై ఆ నిబంధనని మా యొక్క 9.14 అగ్రిమెంటులో మేము CRDతో చేసుకున్న ఒప్పంద పత్రంలో పేర్కొని మా భూమిని ఇవ్వటం జరిగింది.
నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉన్నట్టయితే ఇప్పటికే ఆ యొక్క భూమిలోనే 44 ఎకరాల్లో 5,024 టిడ్కో గృహాలు నిర్మించారు. వాటిని అందజేయాలి పేదలకి. ఇంతవరకు వాటిని అందజేయాలి. రాజధాని భూముల్ని ఇష్టానుసారంగా పంచుకుంటూ పోతే కీలక నిర్మాణాలకు స్థలం ఎలా వస్తుందని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రాజధాని మాస్టర్ ప్లాన్ సర్వనాశనమవుతుందని, అమరావతిని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం సెంటు భూమి చొప్పున కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.